హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే డబుల్ లేయర్ ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే చూద్దామండి. ఈ ఫ్రాక్ కోసం క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. పై పార్ట్ వరకు అయితే కట్ చేసుకోవాలి. పై పార్ట్ అయితే మా పాప పొడవు 11 అండి. 11 వరకు అయితే నేను పొడవు తీసుకున్నాను. అలాగే బాడీ లూజ్ వచ్చే వరకు 4వ భాగం అయితే నేను పెట్టుకున్నాను. ఇప్పుడు మెడ వెడల్పు అలానే షోల్డర్ వెడల్పు కూడా పెట్టుకున్నాను. ఇంకా చంక లోతు కూడా తీసుకున్నానండి. మీకు తెలుసు కదండి పై పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో. ఆల్రెడీ నేను అలానే మా పాప సైజెస్కి అయితే నేను సైజులన్నీ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 పార్ట్లు సపరేట్ చేసుకొని ఇట్లా ఒక పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్కి అయితే నెక్ పెట్టుకుంటున్నానండి. అయితే వీనెక్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి. అలానే బ్యాక్ పార్ట్ వచ్చే వరకు హై నెక్ పెట్టుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి నేను ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలనుకుంటున్నానండి. అయితే దానికోసం 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను. ఈ 1 మీటర్ క్లాత్ని సపరేట్ చేసుకోవాలండి. 2 భాగాలుగా చేసుకోవాలి. ఇలా 2 భాగాలుగా చేసుకోవాలి. దీన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పాప పొడవు మొత్తం క్లాత్ అయితే తీసుకున్నాను. 3 మీటర్లు అయితే క్లాత్ తీసుకొని కట్ చేసుకున్నాను కింద పార్ట్ వరకు. ఈ 3 మీటర్లని పాప పొడవు ఎంత ఉందో అనేది నేను చూసుకుంటున్నానండి. అయితే 29కి అయితే నేను పాప పొడవు కట్ చేసుకుంటున్నాను. ఆ మిగిలిన భాగమేమో సెకండ్ స్టెప్ వేద్దాం అనుకుంటున్నాను. ఫ్రిల్స్కి డబుల్ లేయర్ అయితే కుడదాం అనుకుంటున్నాను అండి. ఇది డబుల్ లేయర్ ఫ్రాక్ ఫ్రిల్స్ పెడతాను కింద కూడా. ఇట్లా ఈ మిగిలిదేమో సెకండ్ పార్ట్కి, కిందదేమో ఫస్ట్ పార్ట్కి 2 ఇట్లా ఒకదానిపై ఒకటి అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు లైనింగ్ అండి. లైనింగ్ కూడా ఇట్లానే 4 ఫోల్డింగ్స్ వేసుకొని పై పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది షైనింగ్ క్లాత్ కదండి, సాటన్ కదా. అయితే ఇప్పుడు షైనింగ్ ఉండేది ఉల్టా పెట్టుకొని రాంగ్ వైపు కుట్టుకొని ఫస్ట్ నెక్ని ఇట్లా మనమైతే టర్నింగ్ తిప్పుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర ఇట్లా పై కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా పైకుట్టు వేసుకోవాలి. పైకుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకున్నాక ఇట్లా ఎడ్జ్లు మొత్తం అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రక్స్లు అనేవి వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి షోల్డర్స్ బేస్ చేసుకొని ఇట్లా వేసుకున్నాపై ఇప్పుడు మనము ఫ్రంట్ ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకున్నాం కదా, ఆ క్లాత్ని అయితే ఒకటి తీసుకొని ఇట్లా ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఇట్లా క్రాస్గా వీనెక్ పెట్టుకున్నాం కదా, ఇట్లా క్రాస్గా ఫోల్డింగ్ వేసుకొని కరెక్ట్గా మనం నెట్ కదండి, ఇది జరిగిపోతూ ఉంటుంది. కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర చిన్నది కుట్టుకోవాలి. చిన్న రఫ్ లాక్కోవాలి షోల్డర్ దగ్గర కదలకుండా ఉండడం కోసం. షోల్డర్ దగ్గర అలాగే ఆ చివరి కూడా చిన్నది రఫ్ లాక్కోవాలండి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఒకటి ఫ్రిల్స్ పెట్టుకుంటా కుట్టుకుంటా రావాలి.
ఇప్పుడు ఇలా కుట్టుకునేటప్పుడు మనము కుట్టు అనేది దూరంగా పడేలాగా నెంబర్ అయితే మార్చుకోవాలండి సైడ్. అట్లా మార్చుకున్న తర్వాత మనం అది ఇప్పేసుకోవడానికి బాగుంటుంది. ఇట్లా అయితే వన్ సైడ్ అయితే ఫిల్స్ పెట్టేశాను. ఇప్పుడు ఇంకో క్లాత్ ఉంది కదా, మనం కట్ చేసుకున్నాం కదా, మీటర్ క్లాత్ సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ఆపోజిట్, ఇప్పుడు ఇందాక ఎట్లా పెట్టామో అట్లానే ఇట్లా ఆపోజిట్ పెట్టుకొని ఇట్లా ఫిల్స్ పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇది కూడా సేమ్ అట్లానే షోల్డర్ దగ్గర ఒక రఫ్ లాక్కోవాలి, అలా కిందగా ఒక రఫ్ లాక్కోవాలి. ఇప్పుడు మనము లైన్గా ఒకటి ఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. బాడీ మొత్తం ఒకే లెవెల్లో రావాలండి. ఫిల్స్ అన్నీ ఒకటి చిన్నది పెద్దది అయితే లేకుండా కరెక్ట్గా చూసుకుంటూ వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు మనము ఆ కుట్టుకున్నది కరెక్ట్గా పెట్టుకొని మొత్తం ఎడ్జ్లు మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న కుట్టు అనేది ఇప్పేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడు మొత్తం కుట్టు వేసుకుంది ఇప్పేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి ఎటు కదలవండి, కరెక్ట్గా ఉంటాయి. చూడండి, ఐరన్ లేకుండా కూడా ప్లీట్స్ ఎంత చక్కగా బాగున్నాయో అంత చక్కగా అయితే పెట్టుకోవచ్చు మనం, కరెక్ట్గా చూసుకొని సైజ్ అనేవి చూసుకొని పెట్టుకుంటుంటే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకోవాలి. ఇది కూడా అట్లనే రాంగ్ పెట్టుకొని నెక్ వరకు రౌండ్ మొత్తం కుట్టుకోవాలి. రౌండ్ మొత్తం ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు మనము ఆ లైనింగ్ మొత్తం ఇట్లా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ది ఇప్పుడు చిన్నగా ఇట్లా కట్స్ పెట్టుకొని టర్న్ అయితే తిప్పుకోవాలి. ఇప్పుడు పైకుట్టు మొత్తం వేసుకుంటూ రావాలి అరౌండ్ నెక్ మొత్తం. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ ఇది కూడా సేమ్ అట్లానే మొత్తం కలుపుకుంటూ రావాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లానే ఫ్రంట్కి పెట్టుకున్నట్టు ట్రక్స్లు అయితే పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెడీ అయిపోయినట్టే. బ్యాక్ పార్ట్ని ఇట్లా బ్యాక్ అయితే ఇట్లా ఓపెన్ చేసుకోవాలండి. ఉక్స్ పట్టి కాజాపట్టి వేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే. ఇట్లా ఉక్స్ పట్టి కాజాపట్టి వేసుకొని షోల్డర్స్ రెండు జాయిన్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఇట్లా అయితే వస్తుంది. ఇప్పుడు ఒక పీస్ అనేది కట్ చేసుకొని చంక భాగానికి ఇట్లా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలండి. స్ట్రైట్ అయితే తిరగదు. క్రాస్ కట్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా కుట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం మెడ పీస్ ఎట్లా వేసుకుంటామో అట్లానే అండి అట్లా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడున్న ఖర్చు మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని మొత్తం ఒకే లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా అలానే కుట్టాలండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సేమ్ అలానే ఇటు సైడ్ కూడా కుట్టాలి. ఇప్పుడు మనము డబుల్ లేయర్కి అయితే క్లాత్ కట్ చేసుకున్నాం కదండి, పొడవు చూసుకొని ఆ మిగతాదేమో సెకండ్ పార్ట్కి అయితే వేసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఒకదాని కింద ఒకటైతే వేసుకోవాలి. ఇప్పుడు పై పార్ట్ది అయితే మెయిన్ ఉన్నది అయితే కరెక్ట్గా టూ పార్ట్స్ కింద కట్ చేయాలండి దీన్ని, ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు. ఫస్ట్ కిందకు ఉండేదానికి ఫిల్స్ అయితే పెట్టుకుంటున్నాను నేను పొడవుది, తర్వాత షార్ట్ది ఫిల్స్ పెట్టుకుంటాను. ఇట్లా అయితే ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి, చిన్న ఫిల్స్. ఒకే లెవెల్లో అయితే ఫిల్స్ అన్నీ రావాలండి. ఇట్లా ఫిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ రెండు పార్ట్లు బ్యాక్ రెండు పార్ట్లు వస్తుందండి. ఒకటి కిందకి ఒకటి పైకి, అలాగే ఒకటి కిందకి ఒకటి పైకి, మొత్తం 4 పార్ట్లకి ఫ్రిల్స్ అయితే ఇట్లా పెట్టేసుకున్నాను. తర్వాత మిగతా క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్స్ అయితే వేసుకొని 3 చూసుకొని పొడుగు మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇదైతే కింద ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మొత్తం ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు అన్నిటినీ జాయిన్ చేసుకొని ఇట్లా ఫిల్స్ అయితే పెట్టుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి పెట్టుకోవాలి. ఒకవేళ మిడిల్కి పెట్టుకోలేమంటే ఒక
మనం స్కేల్ అనేది తీసుకొని మిడిల్కి ఇట్లా డ్రా చేసుకొని అలా అయితే పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్నోళ్ళు ఇట్లా అయితే మనం మిడిల్కి స్టిచ్ వచ్చేలాగా చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇట్లా అయితే వస్తుంది మొత్తం. ఇప్పుడు ఈ ఫిల్స్ అన్నీ మనము ఫ్రంట్ 2 పార్ట్లు బ్యాక్ 2 పార్ట్లు అయితే కట్ చేసుకున్నాం కదా, వాటికైతే అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చూడండి, పై పార్ట్కి ఫిల్స్ అయితే ఇట్లా నేను చంక వైపు 2 విధాలుగా అయితే వేసుకున్నాను. ఇది ఒక లేయర్ కాదండి, 2 లేయర్స్ అయితే వేసుకున్నాను నేను, ఇట్లా ఎక్కువగా కనిపించడం కోసం. సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా తిప్పుకున్నాను. ఇక చూడండి, పార్ట్లకి అయితే నేను జాయిన్ చేసేసాను, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. లోపల లైనింగ్ వచ్చే వరకు నేను గాగ్రా కటింగ్ అయితే లైనింగ్ కట్ చేశానండి. లోపల ఫిల్స్ లేకుండా క్రాస్ కటింగ్ అయితే కట్ చేసుకున్నాను. ఇట్లా అయితే అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పై పార్ట్కి కింద పార్టు అటాచ్ చేసేయాలి. కింద మడతలు పడకుండా జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటూ రావాలండి. ఇలా కలిపేశాక ఇప్పుడు మనము రాంగ్ వైపు ఉన్నప్పుడు ఇది మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. ఇంకా మనమైతే ఇట్లా థ్రెడ్ అయితే తీసుకున్నాం కదా బ్యాక్ కట్టుకోవడానికి, దాన్ని అయితే లోపల పెట్టేయాలి. కరెక్ట్గా నడుము దగ్గర వచ్చేలాగా ఇలా అయితే వస్తుందండి ఫ్రాకు. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ఈజీయో. మనం ఓన్లీ ఫిల్స్ పెట్టుకోవడమే. అట్లాగే ఫ్రంట్ పార్ట్కి ప్లీట్స్ కూడా ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో చూసారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.